రాష్ట్రంలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ మేడారం జాతర అనగానే గిరిజనుల్లో ఒక పెద్ద పండుగ. ఈ జాతరను ప్రభుత్వం నిర్వహించేందుకు వందలాది కోట్లు ఖర్చు చేసింది. స్థానిక మంత్రి సీతక్కతో పాటు 21 శాఖలకు సంబంధించిన అధికారులు ఈ జాతరను విజయవంతం చేసేందుకు కృత నిశ్చయంతో పనిచేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. 2 సంవత్సరాలుగా ఈ గిరిజనులు అటు భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్న జాతర సమయం ఆసన్నమైంది. మొత్తానికి జాతర సమయంలో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు అప్పచెప్పాలన్న ఒక తపన అనేది కొనసాగుతుంది. ఈ కీకారణ్యం లోపల కొలువై ఉన్న వనదేవతలను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి మేడారం జాతరకు వచ్చి అమ్మవార్ల ఆగమన కోసం వేచి చూస్తున్నారు. నేడు అనగా 27వ తేదీ మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పొనుగొండ్ల గ్రామం నుండి సమ్మక్క భర్త పగిడిదరాజు పెళ్లి కుమారుడుగా ముస్తాబై మేడారంకు బయలుదేరారు. అడవుల వెంట 70 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ మేడారం చేరుకుంటే కానీ జాతర సందడి ప్రారంభమవుతుంది. అటు కన్నపల్లి నుండి సారలమ్మను తీసుకొని వచ్చి గద్దెలపై ప్రతిష్టాపన చేస్తారు. దానితో మహాజాతర ప్రారంభమైనట్టు లెక్క. అయితే సారలమ్మను తీసుకొస్తున్నప్పుడు ఆ తల్లి ఆలయంలో పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయని, పిల్లలు కాని వారికి పిల్లలు పుడతారని ఒక ప్రగాఢ నమ్మకంతో పూజారి నడుచుకుంటూ వస్తున్న పూజారి కాళ్ళ కింద పడుకునే ప్రయత్నం చేస్తారు. పూజారి కూడా వాళ్లపై నడుచుకుంటూ వెళ్తే వారి కోరికలు తీరుతాయని చెప్పి ఇక్కడ ఒక నమ్మకం నడుస్తుంటుంది. అదేవిధంగా ఇక్కడ జరుగుతుంది. ఆ సమయంలో మీడియాను కానీ ఎవరిని కానీ లోనికి అనుమతించరు. తర్వాత బయట ఆలయం నుండి సారలమ్మని తీసుకొస్తున్న క్రమంలో చాలామంది భక్తులు కోళ్లను ఎదురుగా విసిరేసి కోళ్లను కోయడం, యాటలను వధించడం, దీపాలు పెట్టడం, పసుపు కుంకుమలతో ముగ్గులు వేయడం, పూనకంతో ఊగడం, అమ్మవారిని తీసుకొస్తున్న పూజారులకు తాకే ప్రయత్నం చేయడం కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుంది. పోలీసులు భారీ సంఖ్యలో బందోబస్తుగా ఏర్పడి రోప్ పార్టీలతో వారందరినీ కూడా క్రమపద్ధతి లోపల పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. మొత్తానికి 30వ తేదీ ఇద్దరు తల్లులు గద్దెలపై ఉండి భక్తులకు దర్శనమిచ్చి కొంగు బంగారంగా కొలవబడే భక్తులకు సుఖ సంతోషాలు కష్టసుఖాల నుండి ఉపశమనం కలిగిస్తూ సుఖ సంతోషాలను సౌభాగ్యాలను ప్రసాదించనుంది. 31వ తేదీ సాయంకాలం వేళల్లో అమ్మవారు తిరిగి వనంలోకి ప్రవేశించడంతో ఈ జాతర ముగిసినట్టు భావిస్తారు. అయితే ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం ఈ దఫా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటి వరకు జరిగిన జాతరలలో 1,20,00,000 నుండి 1,50,00,000 వరకు రాగా ఈ భారీ ఏర్పాట్లకు 2 కోట్లకు పైచిలకు భక్తులు వస్తారని చెప్పేసి అంచనా ఉంది. అందుకు తదనుగుణంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. 251 కోట్ల రూపాయల ఖర్చు చేసిన ములుగు జిల్లా రోడ్ల దగ్గర నుండి ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలం మేడారంకు గ్రామాన్ని ఒక మెగా సిటీని తలపించే రోడ్లను వేసి అమ్మవారి గద్దెలను అటు పునరుద్ధి చేయడం కాకుండా పగిడిదరాజు గోవిందరాజు సమ్మక్క సారలమ్మ ఒకే క్రమంలో దర్శించుకునే విధంగా నూతన జాతరను నెలకొల్పారు. అంతేకాకుండా తరతరాలుగా చరిత్రలో నిలిచి ఉండేలా రాతి కట్టడాలతో గద్దెల ప్రాంగణాన్ని పునరుద్ధరించి నవమేడారంగా మార్చేశారు. రాతి శిల్పాలపై ఆదివాసీ చరిత్రను సమ్మక్క సారలమ్మ పగిడిదరాజు గోవిందరాజుల పూజార్ల గొట్టు గోత్రాలను తెలిపేలా రాతి స్తంభాలపై చెక్కారు. గద్దెల చుట్టూ ద్వారాలు 4 ఉండగా ప్రస్తుతం అత్యంత ఎత్తులో రాతి శిల్పాలతో తయారు చేసిన 8 ద్వారాలను ఏర్పాటు చేశారు. గద్దెల చుట్టూ సాలారం ఉండేది. దానిని పగడగొట్టి ఆదివాసీ సాంప్రదాయాలు ఉట్టిపడేలా రాతి శిల్పాలతో సాలారాన్ని నిర్మించారు. నమూనాలను సైతం రాతి శిల్పాలతో ఏర్పాటు చేశారు. ఇప్పటికే మంత్రులందరూ అమ్మవార్లను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దెలను పునఃప్రతిష్ఠ ప్రారంభోత్సవం, పైలాన్ ఆవిష్కరణ, ఆయన తన కుటుంబ సమేతంగా వారి నిలువెత్తు బంగారాన్ని తులభారంలో సమర్పించుకోవడం, మొక్కులు అప్పచెప్పుకోవడం జరిగింది. ఇది సీతక్క జీవితంలో ఒక మరపురాని ఘట్టంగా ఆమె ఇప్పటికీ అభివర్ణిస్తూనే ఉంది. సీతక్క మార్కుగా ఈ దఫా మేడారం జాతర జరుగుతుంది. మరోమారు సైతం భక్తులతో పాటు గవర్నర్, మంత్రులు, ఇతర వివిఐపీలు అమ్మవార్లను జాతర సమయంలో దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గతంలో చూస్తే 2,000 మందికి ప్రాంగణం అంతా నిండిపోయేది. కానీ ఇప్పుడు 8,000 నుండి 9,000 మంది వరకు ఒకేసారి దర్శనం చేసుకునే సౌకర్యం ఉండేలా ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది.
ఈ మహాజాతర విజయవంతం కావాలి అంటే మెయిన్ టాస్క్ పోలీసులు మాత్రమే ఈ జాతరను విజయవంతం చేయగలరు. ఎందుకంటే 2 కోట్ల వరకు భక్తులు వస్తారు అని చెప్పి అంచనా వేస్తున్న క్రమం లోపల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలి అంటే పోలీస్ ఒక ముఖ్యమైన పాత్ర. అమ్మవార్లను దర్శించుకునే భక్తులకు పటిష్టమైన పర్యవేక్షణ, వారి కదలికలు, వాహనాల రాకపోకలు నిశితంగా గమనించేందుకు ఈ జాతరలో AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను 10 చోట్ల అమర్చారు. భక్తుల రద్దీ, తొక్కిసలాట, ప్రమాదాలకు ముందే హెచ్చరించి పోలీసుల వాలంటీర్లను చేసే విధంగా ప్రణాళికను రూపకల్పన చేశారు. మేడారం జాతరకు వచ్చే ప్రత్యేక రహదారుల వద్ద వీటిని అమర్చారు. SP సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో మేడారం గద్దెల పక్కన ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్లో పెద్ద LED స్క్రీన్లను అమర్చి 24/7 నిరంతర పర్యవేక్షణ చేసే విధంగా ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. DGP, IG, DIGలతో పాటు SPలు సైతం ఈ కంట్రోల్ రూమ్ ఆధారంగా ప్రతినిత్యం పర్యవేక్షణ చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటనలో భాగంగా మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. కెమెరాల పనితీరు, పర్యవేక్షణకు అధికారులు కేబినెట్ మీటింగ్ సమయంలో వచ్చినప్పుడు ఆయనకు వివరించి చూపించారు. తాడ్వాయి వద్ద 10 ఎకరాల పార్కింగ్ టికెట్లు ఏర్పాటు చేశారు. మహావీర్ వద్ద 8 ఎకరాలు బస్సుల పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు. మేడారంతో పాటు వివిధ ప్రాంతాల్లోని RTC తాత్కాలిక బస్ స్టేషన్లో భక్తులకు చలవ పందిలు, తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలల సౌకర్యాలు కూడా కల్పించారు. RTC బస్ స్టేషన్ ప్రాంతాల్లో 78 CC కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని RTC కమాండ్ కంట్రోల్ రూమ్, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కు కూడా అనుసంధానం చేసి కాజీపేట, హన్మకొండ, వరంగల్ ప్రత్యేక బస్టాండ్లో సర్వే లైన్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. తిరుగు ప్రయాణం భక్తులకు నేరుగా బస్సులు ఎక్కించి తాడ్వాయిలో టికెట్లు ఇస్తారు. RTC ఉద్యోగులు అస్వస్థతకు గురైతే వెంటనే వైద్యం అందించేందుకు RTCతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మేడారంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా వైద్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులు ఆరోగ్య పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. మేడారంలోని TTD కళ్యాణ మంటపంలో 50 పడకల ఆసుపత్రి స్థాయికి పెంచింది. అంతేకాకుండా జాతర పరిసర ప్రాంతాల్లో 30 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తూ సుమారు 800 మంది వైద్యులతో భక్తులకు మెరుగైన సేవలు అందించనుంది. 5192 మంది మెడికల్, పారామెడికల్ సిబ్బందిని రంగంలోకి దించింది. జాతర సమయంలో 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు గాను 649 వైద్యాధికారులు, 154 మంది ఆయుష్ వైద్యాధికారులు, 673 నర్సింగ్ అధికారులు, 1905 ఆశా వర్కర్లు, 1111 పారామెడికల్ సిబ్బంది, 331 మంది సూపర్వైజర్ స్టాఫ్, 700 మంది ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. జాతర ముగిసిన అనంతరం కూడా స్థానిక గిరిజనులకు ఏ విధమైన అనారోగ్య సమస్యలు తలెత్తకుండా 10 మెడికల్ క్యాంపులు నిర్వహించేలాగా ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు మేడారం చుట్టుపక్కల ఉన్న ఏటూరు నాగారం, ములుగు, పస్రా, గోవిందరావుపేట, మంగపేట SSC ఆసుపత్రులను పటిష్టపరిచారు. జాతర తిరుగువారం వరకు వైద్య సేవలు అందించనున్నారు. జాతర పరిధిలో ఏ విధమైన అగ్ని ప్రమాదాలు జరగకుండా రాష్ట్ర అగ్నిమాపక శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. 15 ఫైర్ ఇంజన్లు, 12 మిస్డ్ బుల్లెట్స్ 2 ఫైర్ ఇంజన్లు, ఫైర్ ఇంజన్లు 2 జాతర ప్రాంగణంలో మోహరించాయి. మొత్తం 268 మంది ఫైర్ సిబ్బంది జాతరలో విధులు నిర్వహిస్తూ ఉంటారు. జాతరలో విద్యుత్ అసౌకర్యం కలగకుండా నిరంతర విద్యుత్ ఉండే విధంగా విద్యుత్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మేడారంలోని 2 33/11 kV విద్యుత్ ఉపకేంద్రాల సామర్థ్యాన్ని పెంచారు. నార్లాపూర్ వద్ద మరో 33/11 kV సబ్స్టేషన్ నిర్మించారు. విద్యుత్ కోసం 259 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. జంపన్న వాగుపై నుంచి వెళ్లే లైన్ల కోసం ఎత్తైన టవర్లను కూడా నిర్మించారు. అలాగే SRTC కూడా హెల్ప్ డెస్క్ నెంబర్లు ప్రకటించారు. 9959226056, అలాగే 9959226049 ఈ 2 నెంబర్లు ప్రకటించడం జరిగింది. ఈ విధంగా మొత్తంగా కూడా ఎవరికి ఏ సమస్య తలెత్తకుండా మేడారం జాతరను ముగించుకొని క్షేమంగా
ఇల్లు చేరుకునే విధంగా మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా గొప్ప ఏర్పాట్లు అయితే చూస్తున్నాం. ఎవరికి ఏ అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాతర సవ్యంగా జరుగుతుందని చెప్పేసి గట్టి హామీ ఇస్తున్నారు. కాబట్టి భక్తులు ఏ ప్రాంతంకి వెళ్ళి వచ్చినా కూడా వారు సవ్యంగా వచ్చి అమ్మవాళ్ళ దర్శనం చేసుకొని వినీతులై ఇక్కడ నుండి క్షేమంగా ఇల్లు చేరితే కానీ అప్పుడు విజయం, అప్పుడు జాతర సక్సెస్ అయినట్టు భావిస్తామని చెప్పేసి ఆ అధికారులు ఇటు మంత్రి అందరూ చెప్తున్న పరిస్థితి. మొత్తానికి వీవీఐపీల తాకిడి, మంత్రులు కూడా మరోమారు రావచ్చు, ఇప్పటికొచ్చిపోయిన భక్తులు మరోసారి కూడా వస్తారనే అంచనాలతో అన్ని ఏర్పాట్లు చేసి సవ్యంగా చేసి పెట్టారు. రేపు సారలమ్మ ఆగమనంతో జాతర ప్రారంభమైనట్టు లెక్క ఉంటుంది. అలాగే 31 నాడు సమ్మక్క సారలమ్మ ఇద్దరు కూడా వనంలోకి చేరడంతో జాతర ముగిసినట్టు లెక్కకు వస్తుంది. మొత్తానికి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. కాబట్టి భక్తులు ఎలాంటి డౌట్ తినకుండా సంతోషంగా భక్తితో వచ్చి భక్తి మార్గాన ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణలో వెళ్తే మాకు కానీ మీకు కానీ ఎవరికి సమస్య రాదని చెప్తున్నారు. కెమెరామెన్ సంపత్ నరేందర్, HM TV, మేడారం.